యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ప్రేమిస్తూ ఎంతో మంది పరిచర్య నిమిత్తము, కుటుంబం నిమిత్తము, సేవకుల నిమిత్తము, సంఘము నిమిత్తము ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలో విజ్ఞాపన చేస్తూ దేవుని రాకడ వరకు దేవుడి రాజ్య సువార్తను ప్రకటించాలి, దేవుని సువార్తను ప్రకటించాలని ఎంతో మంది ప్రార్థన చేస్తున్న ఆత్మీయ బిడ్డలను బట్టి వారి కుటుంబాలకు, వారికి వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాక సేవా పరిచర్యను ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ప్రేమించి అనేక మంది స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను కూడా ప్రభువు దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. గత దినము ఒక సహోదరి దుర్గా అనే ఒక సహోదరి కర్ణాటక నుండి ఎంతో కన్నీటితో, దుఃఖముతో ఫోన్ చేసి ఎంతో బాధపడుతుంది. ఏమని బాధపడుతుందంటే, థ్యాంక్ యూ జీసస్. ఆ కర్ణాటకలో ఉండే సహోదరి దుర్గా, ఆమె జీవితము తల్లిదండ్రులను కోల్పోయి, తల్లిదండ్రులు చనిపోయారు. చిన్న వయసులో నుండి ఎన్నో కష్టాలు పడుతూ, ఇబ్బంది పడుతూ ఒక ఉద్యోగం చేస్తుంది. ఆమె ఎన్నో దినములుగా ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ పరిచర్యను యూట్యూబ్లో చూస్తూ గడుపుతుంది. మరి దేవుడు ఈ పరిచర్య అలాగే కొనసాగుతూ దేవుని వాక్యములు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ పాటల ద్వారా ఆమె ఎంతగానో బలపడుతూ, మరి గత దినమున నాకు ప్రార్థన చేయించుకోవాలనే ఆసక్తి ఉన్నదయ్యా, మరి నా పరిస్థితి, నా కుటుంబం ఇది, నేను కర్ణాటకలో ఉంటాను, నాకు అన్న ఉన్నాడు, అన్న బెంగళూరు వెళ్ళిపోయాడు, మా రిలేషన్ అంతా కూడా దూరంగా వదిలి వెళ్ళిపోయారు, నేను పంచాయతీలో పనిచేస్తాను అని ఫోన్ చేసి ఎంతో దుఃఖంతో బాధపడుతుంది. ఏమని బాధపడుతుందంటే, అయ్యా నేను దేవునికి దూరం అయిపోతున్నాను, యవ్వన వయసులో ఉన్నాను, నేను దేవునికి దూరం అయిపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని నాతో మాట్లాడినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్కును రిలీజ్ చేశాడు, తన ప్రత్యక్షతను రిలీజ్ చేశాడు. దేవుడు ఈ సంవత్సరంలో ఆ బిడ్డ జీవితంలో వివాహం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు సహోదరి అని ప్రార్థన చేసినప్పుడు, మరి తర్వాత ఆ స్త్రీ నాకు చెప్పిన విషయం ఏమిటంటే, ఈ మాటలు అన్నీ అయిపోయిన తర్వాత, అయ్యగారు నన్ను క్షమించండి, నేను ఒక విషయం మీకు చెప్పలేదు అని ఎంతో కన్నీటితో బాధపడుతూ ఒక విషయాన్ని చెప్పింది. నాకు కుటుంబంలో సంబంధించిన రిలేషన్ అయ్యే వ్యక్తి నన్ను చాలా ప్రేమిస్తాడయ్యా, చాలా ఇష్టపడుతున్నాడయ్యా, కానీ చెడు అలవాట్లకు, తాగుడుకు, మందుకు, డ్రగ్స్ కు, లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయాడయ్యా.
దేవుని చిత్తమైతే ఆయన మార్పు కలిగి జీవించాలి, ఆయనతో నా వివాహం చేయడానికి మా బంధువులు ఇష్టపడుతున్నారు, బంధువులు చేయడానికి ఒప్పుకుంటున్నారని చెప్పినప్పుడు ఆమె ఎంతో ఏడుస్తూ ఒక మాట అన్నది. ఏమన్నదంటే, అయ్యా, దేవుడు మీ నోట నుండి పలికించాడు, నేను చెప్పకముందే నా జీవితంలో వివాహం జరుగుతుందని దేవుడు మీ నోట నుండి పలికించాడయ్యా. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆ స్త్రీని కోసం మీరు ప్రార్థన చేయాలయ్యా, ఎందుకంటే వ్యసనములతో బాధపడుతున్నాడు. మంచి వ్యక్తే, కానీ మందుకు బానిస అయిపోయాడు, మందు తాగుతూ ఉంటాడు. నేను దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవునిలో బలపడిన వ్యక్తి, నా భర్త మార్పు కోసము ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి అని ఎంతో కన్నీటితో దుఃఖముతో మరి ఆ బిడ్డ ఆవేదన చెందింది. ప్రభువు ఈ దినమున అనేక మందితో మాట్లాడుతున్నాడు, అనేక మందిని దర్శిస్తున్నాడు, అనేక మందికి విడుదల ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన సేవకులను తన శక్తి ద్వారా, తన మహిమ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించుకుంటున్నాడు. ఆత్మ నడిపింపు, ఆయన ఆత్మ నడిపింపు సేవకుల జీవితంలో ఉంటుంది కనుక సేవకులు చెప్పిన వాక్యము అది ఎవరొకరు హృదయంలో మార్పు తీసుకువస్తుంది. అది ఎవరొకరు హృదయంలో దేవుడు దర్శించడానికి ఇష్టపడతాడు. యూట్యూబ్ లో అనేక మంది అన్యజనులు దేవుని బిడ్డలు కూడా చూస్తున్నారు. అన్యులు కూడా అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే వారి జీవితంలో దినమున దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉపవాస విజ్ఞాపన సిద్ధపాటు కూడికలో అనేక మంది కోసము విజ్ఞాపన చేయాలని దేవుడు ఒక తలంపించాడు. కానీ ఎన్నో దినములుగా ఎంతో మందిని దేవుడు స్వస్థపరిచాడు, విడుదలిచ్చాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ ప్రభువు చేసిన మేలులను మర్చిపోయి ప్రభువుకి కృతజ్ఞతగా ఉండవలసిన వ్యక్తులు, ప్రభువుకి నమ్మకముగా ఉండవలసిన వ్యక్తులు దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు, దేవుణ్ణి దుఃఖపెట్టే వ్యక్తులుగా ఉన్నారు. ప్రభువు మన విషయంలో చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ప్రజలము, ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న ప్రజలము మనము. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల, మన కుటుంబముల పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. మరి దేవునికి మనం ఏ విధంగా ఉండాలా? దేవుణ్ణి ఎంత ఘనపరిచినా మనము తక్కువే. దేవుణ్ణి ఎంత మహిమపరిచినా, దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉన్నా దేవునికి మనము తక్కువ చేసినట్టే. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మేలు చేసే దేవుడు. ఈ దినము కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనం విందాం. అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించి తిని, అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించి తిని. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. 49వ అధ్యాయము 6వ వచనంలో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూది గంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభువు తన ప్రణాళికలో మనల్ని ఉంచుకున్నాడు కనుక
ప్రత్యేకమైన జీవితంలో మనం వచ్చిన తర్వాత, ప్రభువు కోసము మన మనసు సిద్ధపరచుకున్న తర్వాత, ప్రభువు కోసము మనము జీవించాలని ఆశ కలిగిన తర్వాత, ప్రభువు పట్ల మనము చూపే భక్తిని బట్టి ప్రభువు చెబుతున్న మాటలను, ఆజ్ఞలను సరైన విధముగా సక్రమమైన మార్గంలో మనము దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను లక్ష్య పెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అన్యజనులలో నిన్ను వెలుగుగా నియమించి తిని, అన్యజనులకు నిన్ను వెలుగుగా నియమించి తిని. ఎందుకంటే లోకము పాపము చీకటిలో ఉన్నది. ఈ లోకమంతా అంధకారమయములో, చీకటిమయములో తన స్వకీయ ఆలోచనలు నెరవేర్చుకోవడానికి, తన కోరికలు నెరవేర్చుకోవడానికి తన ప్రాణములు ఆశపడుతున్నవి. తన శరీరము పాపము చేయడానికి పరిగెత్తుతున్నది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఈ లోకంలోనికి వెలుగుగా నిన్ను నియమించాను, ఈ లోకమును వెలుగులోకి తేవడానికి నేను ఏర్పరచుకున్నాను. అనేక మందిని నువ్వు వెలిగించాలా, అనేక మందిని నీవు రక్షించాలా, అనేక మందిని నువ్వు దేవుని వైపు తిప్పాలా. చీకటి మయములో, అగ్ని బంధకముల్లో, అగ్నిగుండములో ఎన్నో వేదనలు, రోదనలు చేస్తూ, బాధపడుతూ, శ్రమ పడుతూ ఉండే వ్యక్తులను, పాపంలోకి వెళ్ళే ప్రజలను దేవుని వైపు నడిపించాలా. నిన్ను లోకమునకు వెలుగుగా నిన్ను నియమించాను, ఈ అన్యజనుల మధ్య నిన్ను వెలుగుగా నియమించాను. బుద్ధిగంతముల వరకు నీవు నేను కలుగజేయి రక్షణకు సాధనమగుటకు, అనేక మంది రక్షణకి ఇవ్వడానికి. రక్షణ ఇచ్చేది ఎవరంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే రక్షణ తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎప్పుడైతే పుట్టాడో, ఆయన పుట్టుకకు వెలుగొచ్చింది, ఆయన పుట్టుక ద్వారా రక్షణ వచ్చింది, ఆయన పుట్టుక ద్వారా ఈ లోకానికి శాంతి వచ్చింది, ఆయన పుట్టుక ద్వారా ఈ లోకానికి అనేకమైనవి ఈ లోకంలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు తన రక్షణను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడైతే అన్యజనులు, విగ్రహారాధన చేసే ప్రజలు, దేవునికి దూరమైన ప్రజలు ఉంటారో వారి మధ్యన నిన్ను ఎందుకు నిలబెట్టానంటే, నా సేవకుడుగా, నా ప్రవక్తగా నిన్నెందుకు బలపరుస్తున్నానంటే, వారి జీవితము మార్చబడాలా, వారి జీవితము మార్చబడాలా. సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు ఎవరో ఈ లోక ప్రజలు, అన్యజనులు తెలుసుకోవాలా. దేవుని ఉద్దేశ్యం అది. మనుషుల చేత చేయబడిన విగ్రహములు, లేకపోతే మనుషులు నిర్మించిన విగ్రహములను అనేక మంది పూజించే వ్యక్తులు ఉన్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను విగ్రహము కాదు, నేను రాయిని కాదు, నేను బండను కాదు, జీవము కలిగిన దేవుణ్ణి, మాట్లాడగలిగిన దేవుణ్ణి, సర్వశక్తుడైన దేవుణ్ణి, సర్వ సృష్టిని తన మాటతో శాసించిన దేవుడు, ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని తన మాటతో శాసించే దేవుడు ఆయనే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. ఈ దినమున అన్ని జనులకు మనల్ని వెలుగుగా నియమించాడు. ఒక సేవకుడనే కాదు, లేకపోతే ఒక ప్రవక్తనే కాదు, విశ్వాసులు అనబడే ప్రజలు, దేవుని శిష్యులు అనబడే ప్రజలు, ఆయన యందు నమ్మి బాప్తిస్మము తీసుకుని మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, యూట్యూబ్ లో చూస్తున్న బిడ్డలు అనేక మంది, మిమ్మల్ని అందరినీ కూడా అన్ని జనుల మధ్య వెలుగుగా ఎందుకు ఉంచాడంటే, అనేక మందిని వెలిగింపడానికి, అనేక మందికి వెలుగునివ్వడానికి. కొద్ది నిమిషాలు మనము వాక్యంలోని కొన్ని విషయాలు మనము చూద్దాం. అన్యజనుల మధ్య మనము ఎలాగ ఉండాలి, అన్యజనుల మధ్య మనము ఎలాగ ఉండాలి. ఈ సందేశము కొన్ని విషయాలు మీకు గత కాలంలో మీకు కొన్ని విషయాలు చెప్పాను. మరలా దేవుడు
ఈ దినమున మీతో మాట్లాడుతున్నాడు. అన్ని జనుల మధ్య విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, అన్ని జనుల మధ్య దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి, కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 47వ వచనములో, ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణాత్మగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. ఇక్కడ దేవుడు మనల్ని అన్ని జనుల మధ్య వెలుగుగా ఉంచాడు. ఆయన వెలుగుగా ఉంచింది దేని కొరకంటే అనేక మందిని వెలిగించుట కొరకు. ఆయన అన్ని జనుల మధ్య మనల్ని ఎందుకు ఉంచాడంటే మన ప్రవర్తనను బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మనం చూపించే ప్రేమను బట్టి దేవుడు క్రీస్తు మనసును చూపించమంటున్నాడు, క్రీస్తు ప్రేమను చూపించమంటున్నాడు. క్రీస్తు స్వరూపము నీలో ఉండాలా, క్రీస్తు తేజస్సు నీలో ఉండాలా. ఎప్పుడైతే ఈ లోకములోని ప్రజలకు, దేవుణ్ణి ఎరుగని ప్రజలకు నువ్వు చూపించేది ఆ స్వచ్ఛమైన ప్రేమ, ప్రభువు ప్రేమ అయి ఉండాలి, ప్రభువు ప్రేమ అయి ఉండాలి. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని లోకము కోసము బలివ్వడానికి, లేకపోతే తన కుమారుడు ఈ లోకము కోసము సిలువలో త్యాగము చేసే అంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. మనల్ని, తన కుమారుడిని మన కోసము, మన పాపముల కోసం బలి అర్పించి ఆ సిలువలో కాచిన రక్తము ద్వారా మన పాప క్షమాపణ, మనందరికి విమోచన, విడుదల, రక్షణ ఇచ్చిన దేవుడు. ఆయన రక్తము ద్వారా మాత్రమే, ఆయన రక్తంలో మన పాపములు కడుక్కోవడం ద్వారా మాత్రమే మనము విమోచన పొందుకున్నాము. విమోచన పొందుకున్న మనము, బాప్తిసము తీసుకున్న మనము, మారు మనసు పొందిన మనము లోకంలోని అన్ని జనుల మధ్య వెలుగుగా ఉంచాడు నిన్ను. ఎందుకంటే నీవు ఆయన రక్తంలో కడగబడ్డావు. ఆయన రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డావో, ఎప్పుడైతే పరిశుద్ధతగా తీర్చబడ్డావో, ఎప్పుడైతే నీతిమంతుడిగా కడగబడ్డావో, తీర్చబడ్డావో, పవిత్రుడిగా నీవు అయ్యావో, ఆ దినము నుండి మరలా పాపము వైపు నువ్వు చూడవద్దు. పాపము నీలో ప్రవేశించిందంటే దేవుణ్ణి దుఃఖపట్టినట్లే, దేవుణ్ణి బాధపరిచినట్లే. పాపము నీలోకి ప్రవేశించిందంటే దేవుడు నీ కోసము దుఃఖపడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో చాలా బాధను అనుభవిస్తాడు. నా కుమారుడు రక్షణ అనుభవంలోకి వచ్చిన వ్యక్తి, విడుదల పొందుకున్న వ్యక్తి మరలా పాపమును ప్రేమిస్తున్నాడు. ఈ శరీర ఆశలను, ఈ లోకపు ఆశలను ప్రేమిస్తూ నన్ను దుఃఖపెడుతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో బాధపడతాడు. ఆ తండ్రి అయిన దేవుణ్ణి, యేసు క్రీస్తు ప్రభువుని, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టడానికి కాదు. నిన్ను దేవుడు అన్ని జనుల్లో వెలుగుగా ఎందుకు ఉంచాడంటే నీవు ఆయన ఇచ్చిన వెలుగును ఇతరులకు చూపిస్తూ అనేక మందిని వెలిగించడానికి, 31st నైట్ అనేక మంది క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఒక అగ్గిపెట్టుతో ఒక కొవ్వొత్తి వెలిగించి అనేక క్యాండిల్స్ మనం వెలిగించవచ్చు. ఒక అగ్గిపుల్లే అనేక కొవ్వొత్తులను వెలిగించవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన ఆ ఉద్దేశ్యము నీవు మర్చిపోయి, దేవుని యొక్క ప్రణాళిక నీవు మర్చిపోయి, దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించవలసిన నీవు, దేవుడు ఏర్పరచుకుని తన ప్రజలుగా నిన్ను చేర్చుకుని తన స్వాస్థ్యమును నీకిచ్చి తన శక్తిని, తన మహిమను నీలో నింపి ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రజలకు విడుదల ఇవ్వమంటే, ప్రజలను వెలిగించమంటే మనము వెలిగించబడకుండానే మనము దీనస్థితిలోకి వెళ్ళిపోయే బిడ్డలుగా మారిపోతున్నాము. దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవునితో సహవాసము మనము చేయట్లేదు. దేవుడు మన కోసము దుఃఖపడుతున్నాడు.
మనము అన్యజనుల్లో ఏ విధంగా ఉండాలంటే అన్యజనులను వెలుగుగా మనం నడిపించే వ్యక్తులుగా ఉండాలి. అన్యజనుల మధ్య వెలుగుగా ఉండాలి. మనము ఏ విధంగా ఉండాలంటే ఒక లైట్ని చూస్తే అది ఏ విధంగా అయితే కాంతివంతంగా కనపడుతుందో, అనేక మందికి వెలుగును ప్రసాదిస్తుందో, అనేక మందికి చీకటిని తీసివేసి వెలుగులో నీ ముఖమును, నీ తేజస్సును, నీ శరీరాన్ని, నీ ఆకృతిని, నీ బట్టలను ఏ విధంగా అయితే కనపరుస్తుందో నీ జీవితము, క్రైస్తవ జీవితము ఆ విధంగా ఉండాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, యూట్యూబ్ లో చూస్తున్న మా ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను వెలుగుగా నియమిస్తే, దేవుడు నిన్ను వెలుగుకరముగా ఉంచితే నీలో చీకటిని నువ్వు ప్రేమిస్తున్నావు, నీలో చీకటికి రప్పిస్తున్నావు, నీలో చీకటి వస్తుంది కనుక నీవు ఈ లోకానికి వెలుగుకరంగా ఉండలేకపోతున్నావు. నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి, నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి నీవు సాక్షిగా ఉండలేకపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నా ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అన్ని జనులలో నిన్ను వెలుగుగా నియమించాడు. అన్ని జనుల మధ్య నిన్ను వెలుగుగా నియమిస్తే నువ్వు పాపాన్ని ప్రేమించి, చీకటిని ప్రేమించి, ఈ లోక ఆశలతో, ఈ లోకపు ధనముతో, ఈ లోకపు మోసముతో నువ్వు బ్రతుకుతూ ప్రభువుని దూరం చేస్తున్నావు. నిన్ను బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నువ్వు చూపే చెడ్డ మాదిరిని బట్టి అన్ని జనులు కూడా దేవునికి దూరం అయిపోతున్నారు. నీ భక్తి సరి చేసుకోవడానికి దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు మరలా దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే, నా ప్రియ కుమారుడు, నేను విలువ పెట్టి కొన్న ప్రియ కుమారుడు, నా కుమారుడు తప్పిపోతున్నాడేమో, నా ప్రియ కుమారుడు పడిపోతున్నాడేమో అని నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు దుఃఖపడి మనుషులను దుఃఖపెట్టి, మనుషులను బాధపెట్టి, మనుషులను దేవుని వద్దకు రానివ్వకుండా చేసే ఆ బ్రతుకు అది క్రైస్తవ బ్రతుకు కాదు. అది క్రైస్తవ బ్రతుకు కాదు. క్రైస్తవ్యము అంటే ఇది ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో ఉన్నది కాదు. క్రైస్తవ్యం అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, అనేక మంది దేవదూతలు, అనేక మందితో నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని ప్రకటించవలసిన మనము, ఆయన్ని ప్రేమను ఇతరులకు చూపించవలసిన మనము దేవుని దుఃఖ పెడుతున్నాము, దేవుని బాధ పెడుతున్నాము. అన్ని జనుల మధ్య నిన్ను వెలుగుగా ఉంచితే అన్ని జనులకు నీ బ్రతుకు చీకటి బ్రతుకుగా అయిపోయి, అన్యుల్లో నీ బ్రతుకు పాపపు బ్రతుకుగా అయిపోయి, దేవుని వద్దకు వచ్చే బిడ్డలను, దేవుని గురించి తెలుసుకునే బిడ్డలను దేవుడు దగ్గరికి వస్తే స్వస్థతలు, విడుదలిస్తారని ఆశపడి వచ్చే బిడ్డలు కూడా నీ పాప బ్రతుకు వలన, నీ చీకటి బ్రతుకు వలన, నీ చెడు ఆలోచన వలన, నువ్వు చేసే కుట్రలు, నువ్వు చూసే అసూయ, వీటి వలన అనేక మంది దేవుని వైపుకు పోతున్నారు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ప్రభువు ఈ దినమున నిన్ను హెచ్చరించడానికి మాత్రమే, నీ జీవితము సరిచేసుకోవడానికి మాత్రమే ప్రభువు ఈ దినమున మరలా నిన్ను దర్శిస్తున్నాడు. అన్ని జనుల మధ్య మనం వెలుగుగా ఉండాలి. అన్ని జనుల మధ్య మనం వెలుగుగా ఉండాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, థ్యాంక్ యూ లార్డ్ 16వ అధ్యాయము 24వ వచనం, అన్య జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది విశ్వాసుల జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో క్రైస్తవ్యం పేరు చెప్పుకొని నేను క్రైస్తవుడను, మందిరంలో ఉన్నని చెప్పు నేను క్రైస్తవుడను, మందిరము బయటకు వచ్చిన తర్వాత ఆ దేవుడు ఎవరో నాకు తెలియని బిడ్డలకు దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. ఈ దినమున విశ్వాసుల జీవితంలో ఆయన మహిమను, మనము ఆయన ఆశ్చర్య కార్యములను చూపించే బిడ్డలుగా
ప్రచురపరిచే బిడ్డలుగా ఆయన చేసిన కార్యములన్నిటికి ఈ బైబిల్ సాక్ష్యం, ఈ బైబిల్ ప్రకారముగా అనేక మందికి మనము ప్రచురించాలా, అనేక మందికి మనము చూపించాలా. ఆయన మహిమ, ఆయన మహిమ, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆరాధనలో ఆయన మహిమ ప్రత్యక్షితమవుతుంది. ఆయన మహిమ గొప్పది, ఆయన మహిమ గొప్పది. ఆయన అన్ని జనుల మధ్య ప్రభు యొక్క మహిమను మనం ప్రచురించాలా, ప్రభు యొక్క మహిమను మనం ప్రచురించాలా. అన్ని జనులలో మనము దేవుని మహిమను, దేవుని ఆశ్చర్య కార్యములను, దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన మన జీవితంలో గొప్ప మేలులన్నీ కూడా నీవు సాక్షిగా జీవించడానికి, దేవుడు మహిమను ప్రచురపరచడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే, లోకము మాదిరిగా అన్ని జనుల మాదిరిగా నీవు బ్రతకడానికి నీవు ఇష్టపడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ బిడ్డలారా, దేవుని సంగమా, ఈ దినమున దేవుడు మనల్ని గద్దించేది, దేవుడు మనల్ని హెచ్చరించేది దేనికోసమంటే ఆయన నిన్ను వెలుగుగా చేశాడు. ఒక లైట్ చేసిన వ్యక్తి, ఒక ఎల్ఈడి లైట్ లేకపోతే ఒక ట్యూబ్ లైట్, ఒక ల్యాంప్ చేసిన వ్యక్తి అది వెలిగించి వెలుగుకరంగా ఆ లైట్ వస్తేనే బిడ్డ సంతోషపడతాడు. దానికి ఖరీదు వస్తుంది, మార్కెట్లో అమ్మడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఆ లైట్ వెలగకపోతే తీసి పక్కన పడేస్తారు. ఈ దినము నా ప్రభువు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను లోకములోని వెలుగుగా చేశాను, నిన్ను అన్ని జనుల మధ్య వెలుగుగా ఉంచాను, వెలుగుగా నియమించాను. వెలుగునివ్వడానికి, అనేక మందికి దేవుని మహిమను ప్రచురించడానికి నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను నియమించాను. నీవు దేవుని మహిమను, దేవుని ప్రేమను, దేవునికి సాక్షిగా నీవు ఉండకపోతే, దేవుడు ఏర్పరచుకున్న విధానాన్ని నువ్వు అనుసరించకపోతే తీసివేస్తాడు. ఆ పాడైపోయిన లైట్ ఏ విధంగా అయితే తీసి పక్కన పడవేస్తామో, దేవుడు మనల్ని కూడా దేవునికి ఇష్టమైనగా జీవితము మన జీవితంలో లేకపోతే, దేవునికి హృదయపూర్వకంగా సమర్పణ జీవితము కలిగి మనము లేకపోతే, ప్రభువు మన జీవితంలో నుండి ఆయన చేయదలసిన ఆశ్చర్య కార్యములు, ఆయన చేయదలసిన మేలులు మన కుటుంబానికి మనము కోల్పోతాము. ఆయన కాపుదల, ఆయన కృప మన జీవితంలో నుండి విడిచిపెట్టిపోతుంది. ఎందుకంటే థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఆయన గొప్ప దేవుడు, ఆయన కృపదల, ఆయన కృప మన నుండి విడిచి వెళ్ళిపోయేలాగా మనం ఉండొద్దు. ఎందుకంటే సజీవుడైన దేవుడు నిన్ను విడిచిపెట్టుకోవడానికి కాదు, సర్వాధికారి అయిన దేవుడు నిన్ను వదిలిపెట్టుకోవడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఇంకను మారుతావేమో, ఇంకను నీ జీవితము వెలుగుకరంగా ఉంటావేమో, అనేక మందిని వెలిగిస్తావేమో అని ప్రభువు ఆశపడుతున్నాడు. నీవు వెలుగుకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు అనేక మందిని వెలిగించాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, దేవుని వాక్యము వెలుగై ఉన్నది. ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ప్రభువు యొక్క మహిమను మనం ప్రచురించాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనము ప్రచురించే వ్యక్తులుగా ఉండాలి. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 3వ వచనంలో, 96వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, అన్య జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనుల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, యెహోవా మహత్యము గలవాడు. అన్ని జనుల్లో నిన్ను దేనికి నియమించాడంటే, ప్రభువు దేనికి నిన్ను ఏర్పరచుకున్నాడంటే, ప్రభువు తన ఆత్మ నడిపింపు ద్వారా, తన శక్తి ద్వారా నిన్ను ఎందుకు నిలబెట్టుకున్నాడంటే, నీ బలహీన స్థితిలో కూడా, నీవు కృంగిపోయిన స్థితిలో కూడా, నీవు నడవలేని స్థితిలో కూడా, నీవు లేవలేని స్థితిలో కూడా ప్రభువును విడిచిపెట్టద్దు. ప్రభువుని నేను నడవలేకపోతున్నాను ప్రభువా, నేను నిన్ను ఆరాధించలేకపోతున్నాను ప్రభువా, నేను స్తుతించలేకపోతున్నాను, నా నరములు వీక్ అయిపోయినాయి, నా శక్తి బలహీనమైపోయినదని ప్రభువును ఆశ్రయించు. ఆయన శక్తిమంతుడు, మహత్యము గల దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అలనాడు ఎంతో మంది అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్య కార్యములు చూశారు.
దేవుడు విడుదలలు ఇచ్చాడు, దేవుడు స్వస్థతలు చేశాడు. అనేక మంది మేలులు పొందుకున్నారు. అనేక మందికి కొద్ది ఆహారాన్ని అనేక మంది వేలాది మంది ప్రజలకు పంచిపెట్టిన దేవుడు, నీరును ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, అనేక ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఈ దినమున నీ బలహీన దశలో, నీవు కృంగిపోయిన దశలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలను ప్రచురించాలి. ఎందుకంటే నువ్వు పడిపోయావా, దేవుడు మరలా లేపుతాడు. నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, ఆత్మీయులు, సహోదరులు, బంధువులు, కుటుంబస్తులు అందరు నిన్ను వదిలిపెట్టేశారా, భయపడకు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నిన్న నేడు ఒకే రీతిగా నిన్ను ప్రేమించే దేవుడు. నీ దేవుడు ఆయనపై ఆశ కలిగి జీవించు. యోబు జీవితంలో మనం ఆలోచన చేస్తే, యోబు కృంగిపోయిన స్థితి, అన్నీ కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, కుటుంబం కోల్పోయింది, ఆరోగ్యం నష్టపరచబడ్డాడు, ఆస్తులు కోల్చబడ్డాయి, ఆస్తులు దోచుకోబడ్డాయి. సమస్తము పోయినప్పటికీ కూడా ప్రభువుని ఒక్క మాట అనలేదు, ఒక్క ఆరోపణ చేయలేదు. ప్రభువుకి ఎంత విలువిచ్చాడంటే, ప్రభువుకి ఎంత స్థానం ఇచ్చాడంటే, ప్రభువుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడంటే, ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చాడని ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభువు యోబును నియమించుకున్నాడు. ప్రభువు అన్ని జనుల మధ్య వెలుగుగా ఉండాలని ఏర్పరచుకున్నాడు. యోబును ఏ విధంగా అయితే ఏర్పరచుకున్నాడో, నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువు అన్ని జనుల మధ్య వెలుగుగా ఉండాలని నన్ను నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. యోబు జీవితంలో సమస్తము కోల్పోయినా కూడా, సమస్తము నష్టపోయినా కూడా, ఎక్కడ కూడా సాతాను అపవాది శక్తులకు, సాతాను పన్నాకాలకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. ఎక్కడా కూడా ప్రార్థన జీవితం కూడా కోల్పోలేదు. ఇదేనా మన ప్రభువు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. భార్య చెప్పింది అన్నీ ఇచ్చాడు, పోయినాయి అన్నీ. ఎందుకు నీకు ఆ దేవుడు? నీ దేవుణ్ణి తిట్టి చచ్చిపో. యోబు బ్రతుకు ఏ విధంగా అయిపోయిందంటే, శరీరము గోక్కోవడానికి కూడా చిల్లా పెంకులతో గోక్కునే బ్రతుకుగా మారిపోయింది. సాతాను దేవుని ఆజ్ఞ ద్వారా ఎన్ని శోధనలు పెట్టినప్పటికీ కూడా యోబు ఎక్కడ కృంగిపోలేదు. ప్రియ ఆత్మీయ బిడ్డలారా, యోబు జీవితము బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితము ఎందుకు దేవుడు మనం ముందుంచుతున్నాడంటే, రాబోయే దినముల్లో ప్రభువుకు సాక్షిగా ఉండాలి. ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నది, నిన్ను పిలుచుకున్నది. అనేక మంది లైవ్లో, యూట్యూబ్లో చుట్టుపక్కల ప్రజలు దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. దేవుడు తన కార్యములన్నీ కూడా ఒక దినమున విడుదల చేస్తాడు. ఒక దినమున దేవుడి కార్యాలు విడుదల చేస్తాడు. అలనాడు మరి ఆ సముద్రంలో ఎన్నో దినములు, ఎన్నో రాత్రులు వలలు వేసినప్పుడు చేపలు పడలేదు. కానీ ప్రభువు చెప్పినప్పుడు వేస్తే ఆ వల పెగిలిపోయేంతగా చేపలు వలలో నిండిపోయాయి. ప్రభువు మాట ఎప్పుడు కూడా వదిలిపెట్టిపోదు, విడిచిపెట్టిపోయే వాగ్దానాలు కాదు. నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని అన్ని జనుల్లో వెలుగుగా నియమించింది ఈ లోకమును వెలిగించడానికి. ఈ లోకమును అనేక మందిని, చీకటిలో ఉన్న ప్రజలను, దేవుని శక్తి తెలియని ప్రజలను, దేవుని ప్రేమను తెలియని ప్రజలను, క్రీస్తు మనసు ఎరగని ప్రజలకు, క్రీస్తు ప్రేమను ఎరగని ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపించాలా, లోకములో వెలుగుగా ఉంచాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆ వల వేయమన్నప్పుడు ఎప్పుడైతే వల వేశారో దేవుడు విస్తారముగా వల పెకిలిపోయేంతగా చేపలతో నిండబడింది. దేవుడు చేసే కార్యములు ఆ విధంగా ఉంటాయి. ఆయన చేసే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చాలా గొప్పవి. అనేక మంది జీవితంలో
ప్రభువు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. అనేక మంది జీవితాల్లో ప్రభువు గొప్ప మేలు చేశాడు. కానీ వారి జీవితము దేవునికి కృతజ్ఞతగా ఉండదు కనుక, వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు కనుక, దేవుడు మరలా ఇంకా మేలు చేయాలంటే నీ జీవితాన్ని ప్రశ్నకు, నీ జీవితాన్ని శోధనకు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఎప్పుడైతే నీవు చేసిన మేలులన్నీ పొందుకున్న నీవు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటే, ఆయనకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు, నీ భక్తి సంపూర్ణమైన భక్తిగా ఉంటే, మరలా దేవుడు నీకు అనేక దీవెనలతో, అనేక కిరీటాలు ఇవ్వడానికి, అనేక బహుమానాలు ఇవ్వడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఈ దినమున ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములను మనము ఆయన చేసిన మేలులకు సాక్షిగా ఉండాలా. అలనాడు ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను అనేక మందికి ఈ దినములలో సేవకుల ద్వారా కార్యములు జరిగించే దేవుడు, గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం మనం చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనములో, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు ఆజ్ఞాపించింది. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇక్కడ మనము ఈ దేవుని వాక్యము లేకపోతే దేవుని బిడ్డగా మనము సాక్షిగా ఉండి ఏ మాట పలికినప్పుడైనను, ఏది మన క్రియలు చూసినప్పుడైనను వారి జీవితము రక్షణ అనుభవంలోకి వచ్చే మాటలు కానీ మన క్రియలు కానీ కనపడాలా. మన చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు, విగ్రహారాధన చేసే ప్రజలందరూ కూడా వారు మనల్ని చూసి ఆ విధానాన్ని బట్టి వారి జీవితము మార్చబడాలా. వారి జీవితము మార్చబడాలా. మనము ఆయన్ను స్తుతించాలా. అన్ని జనుల మధ్య మనల్ని ఎందుకు ఉంచాడంటే ఆయన్ని స్తుతించడానికి మనల్ని ఉంచాడు. అన్ని జనుల మధ్య మనము ఈ లోకము ఇష్టములను, లేకపోతే ఈ లోకపు ఆశలను, ఈ లోకపు కోరికలను నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండొద్దు. అనేక మంది విగ్రహారాధన చేసే ప్రజలు, లేకపోతే ఈ లోకములో అలవాట్లతో, కట్టుబాట్లతో ఉన్న ప్రజలు అనేక కట్టుబాట్లు మన ముందు చేసినప్పుడు వాటిని చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు. సాధ్యమైనంత వరకు, వీలైనంత మట్టుకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే దానిలో మనము పాలి భాగస్తులు అవ్వకూడదు. ఎందుకంటే మనము ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించే బిడ్డలము. మనము ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించే బిడ్డలము. ఆయన మహోన్నతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన్ని స్తుతించే మనము, ఆయన మన నోట నుండి స్తుతిని కోరుకుంటున్నాడు. మన నుండి దేవుడు కృతజ్ఞతలు కోరుకుంటున్నాడు. మన నుండి దేవుడు మహిమ కోరుకుంటున్నాడు. మన జీవితము స్తుతి. థ్యాంక్ యూ జీసస్. మన నోట నుండి ఆయన స్తుతి మహిమలు. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. ఆయన మన నోటి నుండి స్తుతి మహిమలు కోరుకుంటున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎల్లప్పుడూ ఆయన స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయనకు మాత్రమే మనము స్తుతులు అందించే బిడ్డలుగా ఉండాలి. ప్రభువు అన్ని జనుల మధ్య మనల్ని వెలుగుగా ఉంచాడు. అన్ని జనుల మధ్య మనల్ని రక్షణాత్మకంగా రక్షణ ఇచ్చే బిడ్డలుగా, రక్షణలోకి నడిపించే బిడ్డలుగా ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రభువు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం ఎల్లప్పుడూ చేసే వ్యక్తులుగా ఉండాలా. చేసే వ్యక్తులుగా మనం ఉండాలా. అన్ని జనుల మధ్య
నిరపరాధులుగా, నిష్కంకులుగా, అనింద్యులుగా మనం ఉండాలా. అన్ని జనుల మధ్య జీవవాక్యమును చేత పట్టుకోవాలా. అన్ని జనుల మధ్య మనము జ్యోతుల వలె కనబడాలి. జ్యోతుల వలె మనము కనబడాలి. అన్ని జనుల మధ్య ప్రభువు మనకు చేసేదేమిటి? అన్ని జనుల మధ్య చివరిగా 3 విషయాలు చూసుకుని మనము ముగించుకుందాం. Lord, thank you Jesus, thank you wonderful Holy Spirit. అన్య జనుల మధ్య ప్రభువు మనకు చేసేదేమిటి? చివరిగా 3 అంశాలు చూసుకుని మనం వాక్యాన్ని ముగించుకుందాం. అన్య జనుల మధ్య ఆయన మనల్ని వెలుగుగా, మనము అనేక మంది రక్షించే బిడ్డలుగా, అనేక మందికి సాక్షులుగా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ప్రచురించే బిడ్డలుగా, ఆయన్ని స్తుతించే బిడ్డలుగా, ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా, నిరపరాధులుగా, నిష్కంకులుగా, అనింజలుగా మనము ఉంటే, ఆయన జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె మనం ఉంటే, ఆయన మనకు చేసేది ఏంటంటే సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 50వ వచనములో అన్య జనులలో భక్తులను ఆయన ఘనపరుస్తాడు. మనము ఆయనకు చేసిన భక్తిని బట్టి, మనము ఆయన పైన యథార్థమైన భక్తి, సంపూర్ణమైన భక్తి చూపించాము కనుక మనల్ని ఆయన ఘనపరిచే దేవుడు. ఆయన ఘనపరిచే దేవుడు. రెండవదిగా, ఎవరైతే భక్తి శ్రద్ధలతో జీవిస్తారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో, ఆ బిడ్డలను అధికారులుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఈ లోకమునకు నీవు దేవుని మహిమను చూపే బిడ్డలుగా, దేవుని ప్రేమలను చూపే బిడ్డగా, అనేక మంది లేని వారికి, పేదవారికి, కష్టంలో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి నీ దగ్గరకు సహాయం చేయమని వచ్చిన వ్యక్తులకు సహాయం చేసే బిడ్డలుగా, మేలు చేసే బిడ్డలుగా ప్రభువు నిన్నుంచుతాడు, నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను దీవెనకరముగా చేస్తాడు. ఇదేనమన అన్ని జనుల మధ్య మనము వెలుగుగా ఉండాలా. అన్ని జనుల మధ్య మనము మహిమపరచబడే బిడ్డలుగా ఉండాలా. అన్ని జనుల మధ్య మనము వెలిగింపబడే బిడ్డలుగా ఉండాలా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వలోకమునకు వెలుగునిచ్చిన దేవుడు. ఆ దేవుణ్ణి మన జీవితంలో శాశ్వతమైన ప్రేమతో ఆయన్ని ప్రేమించి, శాశ్వతమైన భక్తి, సంపూర్ణమైన భక్తి ఆయనకు చేస్తూ, ఆయనకు కృతజ్ఞతగా ఉంటూ అన్ని జనులను దేవుని వైపుకు నడిపించడానికి ఆ ప్రభువు మనకు అట్టి సహాయము చేయనుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు నేను విజ్ఞాపన చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు చేసిన గొప్ప కార్యములను, గొప్ప మేలులను, దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి, దేవుడు మనకిస్తున్న ఆ కాపుదలను బట్టి, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, అనేక మందిని అన్ని జనుల మధ్య, దేవుని తెలియని ప్రజల మధ్య దేవుడు మందిరాన్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, దేవుడు తన ప్రణాళిక ఏదో ప్రారంభించాడు. తన ప్రణాళిక గొప్పది. ఎందుకంటే దేవుడు అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. ఈ దినమున
నీ జీవితంలో సంతోషము లేదేమో, దుఃఖములతో బాధపడుతున్నావేమో, ఒంటరి స్థితిలో, ప్రజలు లేని స్థితిలో ప్రభువుని ఆరాధిస్తున్నామేమో. ఒక దినమున దేవుడిచ్చిన మందిరము అది దేవుని ప్రజలతో నిండినప్పుడు, అది దేవుని ప్రజలతో నిండడానికి ప్రభువు ఈ మందిరమును, ఈ రాంఫార్ రివైవల్ మినిస్ట్రీస్ని ఏర్పరచుకున్నాడు. అన్యజనుల మధ్య విగ్రహారాధన చేసే ప్రజల మధ్య దేవుడు ఏర్పరచుకున్న మందిరము, ఏర్పరచుకున్న సహవాసము, అది దేవుని పని నిమిత్తమే, దేవుని పరిచర్య నిమిత్తమే. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ